हेलो फ्रेंड, द क्लिप शो में आपका स्वागत है। दोस्तों, राजा द ग्रेट मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। अभी खाली कॉमेडी सीन सब दे रहे हैं। राजेंद्र प्रसाद जी और रवि तेजा वो लोग पूरा कॉमेडी कर रहे हैं। बहुत अच्छा लग रहा है देखने के लिए। मेरे हिसाब से अभी भी जो सीन सब देंगे, मेरे हिसाब से कुछ कुछ कॉमेडी सीन सब ही हमको देखने मिलेगा। तो दोस्तों, देरी नहीं करते हैं, राजा द ग्रेट से एक और सीन ये देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। बर्थडे హ్యాపీ బర్త్డే మినిస్టర్ మా పార్టీ ప్రెసిడెంట్ గారు మహిళా గడ్డ హలో సార్ మినిస్టర్ గారు మీ బర్త్డేకి నాకేం గిఫ్ట్ ఇస్తున్నారు నా బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వటం ఏంటి నీ నవ్వు చాలా ఇరిటేటింగ్ ఉంది సరే గిఫ్ట్ అడిగితే నవ్వుతాడేంటి నా బర్త్డేకి బిర్యానీ గిఫ్ట్ ఇచ్చాను ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఒక ప్లాన్ గిఫ్ట్ అడుగు నా తమ్ముడి చివరి కోరిక నేను పాలిటిక్స్ లోకి రావడం అందుకే నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను ఎందుకు నవ్వుతున్నారు మొన్నే కదా మన నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరిగింది అడుగు సిట్టింగ్ ఎమ్మెల్యే గుండాయిలకు వచ్చి గులాబ్ జామున్ తెచ్చాడు హాయ్ బ్రో गया अरे वो है करके तू नहीं बन सकता बोला। రాజీనామా చేయమని ఆప్షన్ ఉంటుంది తెలుసా మీకు పాయింటే क्या क्या पूछने का भी पॉइंट था। అది పని చేయదు నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే నేను పని చేస్తాను వేరే 2 నెలల నుంచి నేను మీకు జీతాలు कॉमेडी चल रहा होगी। సారీ బ్రో ఇట్స్ ఓకే బ్రో దేవా నీ టికెట్ గురించి సీఎం తో నేను మాట్లాడతాను పాలిటిక్స్ లోకి రావాలంటే ఈ మద్రస్ ఇవన్నీ హ్యాపీ నా తమ్ముడి చావుకు కారణమైన దాన్ని చంపి ఆపేస్తాను పదవి ప్లస్ ప్రాణం ఈక్వల్ నా తమ్ముడి ఆత్మశాంతి कुछ सुसाइड అవును ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోవడం మర్చిపోయానండి भूल गया हाथ से करना फिर से कुछ होगा। ఉప్పు కోసమే మీరు డార్జిలింగ్ వచ్చారా అయినా నేను ఊరేసుకుంటున్నాను లేదు వేసుకోండి వేసుకోండి మేము వెయిట్ చేస్తాం నేను పూరీలు వేసుకోవట్లేదు అదేనా వేగలాగించుకొని లవలవ కొట్టుకొని గుడ్లు టపకని బయట సాగిపోయి చివరగా వచ్చే ఆత్నాథం डरा दिया उसको। ఆయన టెన్షన్ లో ఉంటే ఇంకా టెన్షన్ పడతావేంటి నేను ప్రాబ్లం లో ఉన్నప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు ఆయన ప్రాబ్లం లో ఉన్నప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను అంటే ఇప్పుడు ఆయన ప్రాబ్లం సాల్వ్ అవుతున్నా హ్యాపీయా అది రారా వచ్చే कुछ होगा लगता कॉमेडी वो जो बैंक वाला इसके साथ। బ్లైండ్ వాళ్ళని నేను బ్లైండ్ గా ఫాలో కాను కురుక్షేత్రంలో కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాడు చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ బాబు గారు నాకు తెలియదు కరెక్ట్ ఆన్సర్ ఎలా మేనేజ్ చేసావు ఆవిడ క్వశ్చన్ వినగానే ఆవిడ మెట్టలు తిని అర్థమైంది మెట్లు ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ చేసిన వాళ్ళు ఇంకో హర్ట్ అవుతుంది అదే తెలియదు అనుకోండి వాళ్ళు ఇంకో సాటిస్ఫై అవుతుంది లాజిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి దెబ్బతింటున్నాడు ఇక నుంచి నేను బ్లైండ్ గా ఫాలో అయిపోతా అసలు ఏం జరిగింది చెప్పండి అది జరిగింది చాలా సింపుల్ మ్యాటర్ బ్యాంక్ 10 లక్షలు కట్టాలి ఇల్లు దగ్గర పెడితే ఎంత వస్తుంది ఈ బాధ్యత తీసుకెళ్ళి బ్యాంక్ లో కట్టేద్దాం అదే బాధ్యత తెచ్చి ఇంటికి కట్టేద్దాం ఒక 25 చోట్ల ఎలా కట్టాం ఆ బ్యాంక్ లో కట్టింది మనమే కొట్టేద్దాం अरे मजा आएगा। అది పేరెంట్ కాదు దొంగతనం ఆడదంటే అబల కాదు సబల खबरा అలా కాదు సబల सब తబల అంటే వాయించేది సబల అంటే पावर సాధించేది मैं फिर अमिताभ बच्चन हाँ, क्या क्या कुछ कॉमेडी होगा। महाकाल बैंक ऑफ ఫ్రెండ్షిప్ చేస్తామని ఒకే ఒక రీజన్ తో ఈ బ్యాంక్ రాబరీ ఒప్పుకున్నాం చలో. చూస్తూ ఉండండి మిమ్మల్ని ఎలా హైలైట్ చేస్తాను రాజా इनको रॉबरी करवा रहा ఇతన్ని తీసుకొచ్చావేంటి पुलिस మగాడన్న చోట వెళ్ళు తీసుకొచ్చావేంటి है ప్రసాద్ గారు ఎవరు మావాళ్ళే ఏదో తెలియక తప్పు చేశారు ఈ పనికి వాళ్ళే పని పడతారు సారీ చెప్పండి అవును ఈ బొమ్మ గారు చూస్తే వాళ్ళు భయపడతారంటావా మీరు టైమింగ్ లో ట్రిగర్ నొక్కండి నేను టైమింగ్ లో రిమోట్ నొక్కుతాను మీకు టైమింగ్ లో బుల్లెట్లు పేలుతాయి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ టైమింగ్ कुछ होगा। సార్ రండి సార్ ఇదే సార్ మా బ్యాంకు డార్జిలింగ్ లో నెంబర్ 1 బ్యాంక్ సార్ మాది సార్ ఈయన కోటరావు గారు మన బ్యాంక్ లో ₹1 కోటి డిపాజిట్ చేయడం సార్ ఈ క్లయింట్ సార్ అయితే కోట్లో 2-3 సున్నాల్లోకి ఏంటంటే సార్ करने वाला है। మేనేజర్ గారు
మా లోన్ కట్టేసాం. ఇంకా డబ్బులు ఎవరు కొట్టిస్తే మాకు సంబంధం లేదు. బ్యాంకులో దొంగలు పడతారా ఏంటి? ఈ బ్యాంకులో అనిపించే దొంగ ఎవరు ఉన్నారు? Something. मेरे रहते हुए तो Yes, it's a joke. It's a joke. चोर आ गए। अरे लो ए మేము అతి క్రూరమైన గజ దొంగలం. మేనేజర్ గారు మేము వచ్చేసాం. ఆగిలో చెప్తున్నారు. బాడీ బిల్డర్ బుల్డోజర్ లాగా వెళ్తున్నాడు. వాళ్ళిద్దరు ఎత్తేస్తాడు. షోల్డర్ సర్జరీ సార్. చేతలు ఈతలేను, కాళ్ళు ఎత్తొచ్చా. बैठे अरे బొమ్మకెన్నిలా ఉన్నాయి. दो टॉय हम लोग हमारे घर में పద్మాషామి బచ్చే మావి బొమ్మ గన్ను అంటావా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఎవడు ఎవడు నన్ను కాల్చండి. अरे मुझे मारो నెక్స్ట్ ఎవడు? నేను. अरे అదేంటి ఆధార్ కార్డు ఫోటో దిగడానికి వచ్చినట్టు అలా తెచ్చిపోయింటే నాకేదో డౌట్ గా ఉంది. ఏది ఇది కాల్చండి. जिसको मार रहा है उसी को मार रहा है लेकिन వీడిని కాల్చమంటే మీరు వాడిని కాల్చారంటే వీడు మాకు నచ్చలేదు. నచ్చకపోతేనే కదా కలుస్తుంది. నచ్చిన వాళ్ళని కాల్చే దొంగలేమో. వీడు మాకు నచ్చాడు కదా కాల్చండి. నచ్చినోడిని కాల్చే ముందు నచ్చినోడిని కాల్చాలి. నచ్చినోడు ఇడే కదా కావచ్చు కదా. నచ్చినోడిని కాల్చే ముందు నచ్చినోడిని కాల్చాలంటే బచ్చినోడు నచ్చినోడిని కాల్చాలి. నీకేమైనా అర్థమైందా? ఇప్పుడు నచ్చినోడు కాల్చి నచ్చినోడు కాలకపోతే నచ్చినోడు ఈ నచ్చినోడు సత్యాకంటే మీకు నచ్చినది చేసుకోండి. ఇక్కడ ఏదో ఫోన్ నంబర్ లోకే సౌండ్ వస్తుంది. నేనే పోలీసులకు ఫోన్ చేస్తున్నాను. ఎవరో కంగారు పడకండి. బ్యాంక్ మేనేజర్ గారు పోలీసులు ఫోన్ చేస్తున్నారు. చేసే మ్యాటర్ అయితే ఏమో సార్ నాకు కనపడదు. నా క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం ఉండదు. పర్సనల్ వీడియోస్ ఉన్నాయి. నెట్లో పెట్టండి. ఐఫోన్ 7 నాకు ఇచ్చివా డాడీ? దొంగ డాడీ అంటే ఫోన్ కోసం దొంగలు డాడీ అనకూడదు. లేకపోతే టీక్తారు. उसको मारा भी है రెండు వికెట్ తప్పలేదు. 25 లక్షల డబ్బు చెప్పండి కామెడీ డబ్బు పెట్టు బాబునేసి నీ బ్యాంక్ ఫెయిల్ చేస్తాం. తెలుసుకో ఎందుకు కాల్ చేస్తాం. కాల్చుకో నీ అమ్మ నాన్న కిడ్నాప్ చేస్తాం. నేను అనాథని. నీ ముగ్గురు పిల్లల్ని చంపేస్తాం. అనే రాజులా పోలీసులకు మెసేజ్ పెట్టాను. పోలీసులు వచ్చేస్తున్నారు. పోలీసులు వచ్చేస్తున్నారంట. ఈడేమో డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాచులర్ అంటారు కదా. ఎవరైనా అందమైన అమ్మాయి చూపించి డ్యూటీ అడగమని చెప్పండి. क्या అందుకే మేనేజర్ గారు, ఒరేయ్ నువ్వు డిపాజిట్ कोई लड़की को दिखा के ఏమో సార్ నాకు కనపడదు. నన్ను చంపేస్తారంట. డబ్బులు ఇచ్చి వేసేద్దాం. ఈడేంటి పడతానే కరెక్ట్ చేయడు. కరెక్ట్ అయ్యారా? అమ్మయ్యా. कैसा बुला रहे पूरा कह देते यार मुझे నువ్వు 25 అడిగితే నేను 50 వేసా. 50 డబ్బులు. ఒరేయ్ నువ్వు డిపాజిట్ వచ్చావు, రాబరీకి వచ్చావు. ఏమో సార్ నాకు కనపడదు. పోలీసులు వచ్చేస్తున్నారు. భయపడేమో. ఏమో సార్ నాకు కనపడదు. పోలీసులు వచ్చేసారు. ఏం చేయాలి? మేనేజర్ గారు చాలా అనుభవ చిత్రాల్లో విన్నాను. ఇలాంటప్పుడు దొంగలు అమాయకులైన ఆడపిల్లని అడ్డు పెట్టుకుని పారిపోతారంట కదా. हम लोग हैं वो सब आइडिया दे रहा था దొంగతనం సార్ అది నాకు కనపడుతుంది. ఏమో సార్ నాకు కనపడదు. పోలీస్ సార్ దొంగలేని పట్టిస్తాను. उसी జూమ్ కర్ इसको इट्स माय मैनेजर. माही मैम यही है एक मिनट यारा ఆంగ్ల చిత్రాల్లో దొంగలే కానీ బ్యాంక్ మేనేజర్లు తప్పించుకోరా? దిక్కోరు కొట్టారు. కస్టమర్ల అవగాహన కోసం దొంగలు పడితే ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక మాక్ డ్రిల్ చేసామని చెప్పండి. మరి పోయిన 50 లక్షలు మీ ఎక్కడి నుంచి తీసి బ్యాంక్ లో వేయండి. జకాస్ పోలీస్
चक्कर ऐसे बता दिया उसी का पैसा निकलवा दिया। రాబరియా అవును అనంతలక్ష్మి, ఆ బ్యాంక్ మేనేజర్ వీక్నెస్ తో ఆడేసుకొని ప్రొసీజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇప్పుడు బెటర్ గా ఫీల్ అవుతుంది. సరే ఉంటా, బై డార్లింగ్. రాజా డార్లింగ్ అంటున్నావు, ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? అవును, మా అమ్మ. మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టమా? ప్రాణం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మాయి నాకు ప్రపంచం. మరి మీ నాన్న? ఇంకా వీటి లైఫ్ లో కళ్ళు రావని డాక్టర్ చెప్పేశాను. 10 ఏళ్ళు భరించాం. ఇక ఈ బరువు తిప్పేసుకుంటే బెటర్. क्या क्या आना तो उसको छोड़ देना बोल रहा हूँ, అందుకే ఆర్ఫనేజ్ आँख ठीक नहीं होगा। ఇచ్చేద్దాం. మనం కావాలంటే ఇంకొన్ని కద్దాం. బాబు నేను లైఫ్ అంతా కలిసి బతుకుదామని డిసైడ్ అయ్యా. నువ్వు మా तो उसको छोड़ दे ऐसा बोला। మా అమ్మ నాకు నేర్పింది ఒకటే, లైఫ్ ఏది మనకి ఎదురొచ్చే వదలకి మనం ఎదురెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషం అయినా, ఓటమి నుంచి గెలిపోయినా. फिर कुछ छोटा लगा నా సమస్య తీర్పు. वो पहली बार दी సారీ, అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకున్నాను. अच्छा वो काम कर रहा था देखो తీసుకోవడం సేఫ్ గా తెలుసా? మరి చికెన్ చేసుకుంటారు. నా ఫ్లోర్ తెలుసా? కాప్స్. कॉप्स क्या फीलिंग बोल रहा है घंटा बाबा ఆశీర్వాద్ బుజ్జి క్యా చూపిస్తాడు నాకు నచ్చలా. ప్రసాదు రాంబోకి రంభ ఏమవుతుంది? ये दोष है, रैम्बो हॉलीवुड है, रंबा टॉलीवुड है, बीच जय। में रंबा दूर है. రామ్ డాన్స్ अच्छा, देखो देखेंगे मैं आशीर्वाद देता हूँ. क्या तो कर रहा था ఇప్పుడు చల్లటి మనసున్న అమ్మవారిని ఓ. దర్శించుకుందాం. कुछ तो चल रहा है ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడి స్థానిక ప్రజల సాంప్రదాయ నృత్యం. अरे वो दिख जाएगी क्या टीवी में? वो है यहाँ पे अच्छा अच्छा वो दिखा रहा है, देखा नहीं। वो आ रहा है ये लोग भी देख रहे लाइव आ रहा है అవును, ఖచ్చితంగా. చేయి, చేయి. बीच में घूम रहा है। कितना सारा देख కింద జేబులో ఫోన్ మోగుతుంది. ఏ అప్లోడ్ అయ్యి ఏంటండి? ఫోన్ తీయట్లేదు. ఇదిగో ప్రసాద్ కళ్ళకెత్తుకుంది. చిరాబాయ్ ఐజీ కాల్ ఈయనండి ఈ టైంలో ఫోన్ చేశాడు. ఐజీ గారు చెప్పండి. రేయ్, లక్కీ ఐటీవీ ఛానల్ లైవ్ లో కనపడుతుంది. వెళ్ళి చూడండి. ये लोग कुछ करे అదిగో అక్కడ ఉంది. పద. రోబో, పాస్ త్వరగా వెళ్ళు. ఏయ్, టీవీ ముందు తప్పుకో. हमें बोल रहा है తప్పుకో. हटना बोल। ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి టీవీలో కనపడకుండా చేయండిరా. ఈ కెమెరా వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఇక్కడ. ఉత్తర గంట బాబా హై. उधर घंटा बाबा है कौन है घंटा बाबा इसको ये बैठी है ఈవిడే కత్తిలాకై. कहते ना क्या? మీ పేరు కత్రినా కై. छी वो घंटा बाबा नहीं सुने तो कतरीना क्या था? कहते ना के वालचा पूरा कॉमेडी पूरा इतना अच्छा का सीन था कंटिन्यूअस कॉमेडी था नहीं वो राजेंद्र प्रसाद जी जहाँ थे यही करके पूरा और अच्छा कॉमेडी था बैंक रॉबरी तो हाईलाइट हुआ पूरा जबरदस्त हाईलाइट पूरा हुआ पूरा वो कॉमेडी ऑफ एरर्स चल रहा था सच में पूरा जकास उसका अच्छा पता है पर दैट्स माय मैनरिज्म बोल रहा है। उसी को मार रहा है वो नहीं का लोग और वो बैचलर था वो जो कैशियर नहीं दे रहा था जो उसका अच्छा हाँ? जवान लड़की को जवान लड़की को। बोलो अच्छा है बोला सीन
अच्छा था वो पर्टिकुलर सीन। अभी घंटा बाबा वाला भी अच्छी कॉमेडी हुआ है, पूरा अच्छा बचे हैं, मतलब अच्छा था। तो ये सीन कंटिन्यूस हम हंसे हैं, अच्छा मजा भी आया देखने के लिए। हाँ लेकिन अब धीरे धीरे ऐसा लग रहा है वो विलन लोग अप्रोचेबल को विलन को पता पता चलेगा चलेगा जैसे टाइम आ रहा है, क्योंकि मेरे हिसाब से इंटरवल का सीन का नजदीक पहुंच रहा है, तो कुछ ना कुछ तो जरूर होना चाहिए, उनको मालूम चलेगा ही चलेगा। मजा आया दोस्तों, होप आपको भी अच्छा लगा हो। तो ठीक है, अगले वीडियो मिलेंगे, तब तक के लिए अलविदा, टेक केयर। भाई।